తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మ, ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి, వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు, ఎందుకంటే చాలా అదృష్టమైన ఫలితాలు అని చెప్పడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే చంద్రగ్రహణం ఒకటి ఉంది వీళ్ళకి. మామూలుగా అయితే ద్వితీయ స్థానంలో కుజుడు వీళ్ళకి, సింహరాశిలోనే రవి బుధ కేతువులు కలిసి ఉన్నారు. సో రవి బుధ కేతువులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో, అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నారో వీళ్ళకి, వ్యయ స్థానంలో శుక్రుడు, అంటే అధికంగా ఖర్చులు అండి, అధికమైన ఆలోచనలు. ఎంత ఆలోచనలు వస్తాయి అంటే వీళ్ళకి ఎప్పుడూ రాని ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకు అలాగా వస్తున్నాయో వాళ్ళకి తెలియదు. అంత ఒక రకమైన డైనమాలో ఉండి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది మాకు అని అనుకుంటారు. ఎందుకు ఇలాగ అంటే ద్వితీయ స్థానంలో కూర్చుండడం వల్ల ఒక విధంగా ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే మాటల్లో పరుషం వస్తుంది. అంటే గంభీరంగా, కొంచెం గట్టిగా ఇంకా మనం మామూలుగా భాషలో చెప్పాలంటే కోపంగా అండి, కోపంగా కాస్త అహంకారంగా, ఇవన్నీ ధోరణ వాళ్ళకి కొత్తగా ఏర్పడతాయి. ఇంతకుముందు ఎప్పుడు ఉన్నాయా అంటే ఇంతకుముందు ఉన్నా మనసులో ఉంటాయి, బయటికి రావు. ఇప్పుడు ఎవరి మీద కోపం ఉందంటే వాళ్ళు అలా చూస్తారు, సీరియస్గా చూస్తారు తప్ప నోట్లోంచి ఒక మాట కూడా మాట్లాడరు. చూసి ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళు చెప్తారు, వాళ్ళు నాకు నచ్చలేదు, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, నేను అందుకే వాళ్ళతో కలవను, వాళ్ళతో మాట్లాడంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గట్టిగా మాట్లాడేసి వాళ్ళతో గొడవపడ్డము, లేకపోతే వీళ్ళ మనసులో ఉన్న విషయాలు వాళ్ళ మీద ఎప్పటి నుంచో ఉన్నవన్నీ కూడా అడిగేయడము,
అదంతా చేసేసుకొని మొత్తానికి కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు. ఎలాంటి విషయాల్లో బయటకు వస్తారు అంటే చాలామంది ఏంటంటే కుటుంబ వ్యవహారాల్లో కాస్తంత ఇబ్బందులు అనేది జరుగుతాయి. కుటుంబాల్లో వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడడము, కాస్త వాదనలు పెరగడము, గొడవలు పెంచుకోవడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే భార్యాభర్త మధ్య సమస్యలు. సో భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, వీళ్ళిద్దరూ కూడా సంఘర్షణ ఏదో ఒక విషయంలో అసలు సంబంధమే ఉండదు అది, కానీ వీళ్ళు సంఘర్షణ అనేది ఎక్కువగా పడతారు. ఇద్దరు మాట్లాడుకుని ఇప్పుడు దాకా ఏంటంటే ఆయన చెప్పినట్టే ఆవిడ వినొచ్చు, అలాగే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టే ఈయన వినొచ్చు. కానీ ఇక్కడ అలా కాకుండా ఈసారి ఏంటంటే గట్టిగా మాట్లాడుకొని వాదనకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని మనం ఏంటి అంటే కాస్తంత ఆలోచించి మాట్లాడదాము. సరే నేను కొత్తగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి తెలుసుకుని తన తప్పు తను తెలుసుకొని సారీ అని చెప్పడము, లేకపోతే ఇలా కాదు ఇలా చేశానని చెప్పడము, ఇది చేసుకుని ఉండాలి. రెండోది ఏంటంటే కొంచెం కళ్ళకి తర్వాత వెన్నుకి సంబంధించిన ఇబ్బందులు, కంటిలోంచి ఒకటే నీరు కారుతూ ఉంటుంది, దాంతో అది అర్థం కాక దాని గురించి హాస్పిటల్స్ తిరగడం ఇవన్నీ జరుగుతాయి. సో దీనికి కారణం ఏంటంటే చంద్రగ్రహణం ఒక ఇంపాక్టు, అలాగే ద్వితీయ స్థానంలో కూర్చున్నంత కాలం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని ప్రతి విషయాన్ని ఒకసారి ఖర్చు పెట్టే విషయంలో ఆలోచించి ఖర్చు పెట్టాలి. అలాగే ఉద్యోగాల ప్రయత్నాలు ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకంటే పైన సబార్డినేట్స్ అంటే బాసెస్తో గొడవ పడకుండా, తోటి ఉద్యోగస్తులతో గొడవ పడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తే ఉద్యోగం అనేది ఉంటుంది. లేకపోతే చాలామంది ఉద్యోగాలు వదిలేసుకొని వచ్చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు పెట్టే టార్చర్ భరిస్తారు వీళ్ళు. ఈ మాసం ఏంటంటే ఎవరు భరిస్తారు ఈ టార్చర్, నాకు అక్కర్లేదని చెప్పి బయటకు వస్తారు. బయటకు వస్తే ఈ చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళకి ఒక 6 నెలలు ఉంటుంది. అందుకని జాగ్రత్తగా అలాంటి ప్రయత్నాలు చేయకండి, స్థానచలనం లేకుండా ఉంటుంది ఖచ్చితంగా. అందుకే జాగ్రత్తగా ఉండండి. రెండోది ఏంటంటే వ్యాపారం సంబంధించిన వ్యవహారాలు కానీ, పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యవహారాలు కానీ వీటిలో కాస్త జాగ్రత్తగా ఉండడము అండి. ఈ విషయంలో నన్ను కొంత ఈ నెల రోజులు నన్ను కాస్త వదిలి ప్రశాంతంగా అని చెప్పడము, వీళ్ళతో కాస్త తన పని దాన్ని చేసుకుంటూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ, ఒకవేళ కోపము ఆవేశం వస్తుందంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడము, సరే మళ్ళీ మాట్లాడతాను చెప్పడము, అలా వాయిదా వేసుకుని వస్తే ఒక సురక్షితమైన ప్లేస్లో ఉండగలుగుతారు. లేకపోతే కాస్త ఇబ్బంది పెట్టే ప్లేసుల్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అమ్మ మరి సింహరాశి వాళ్ళు ఈ మాసంలో జాగ్రత్తగానే ఉండాలి అని తెలియజేస్తున్నారు. దాంతో పాటు ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియజేయండి. మనలో ఉండే అహంకారం అనేది ఎప్పుడు కొన్నా లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. ప్రతి ఒక్క మనిషికి అహంకారం ఉంటుంది. అహంకారాన్ని అందరూ ప్రదర్శించారు, మనసులో ఉంచుకుంటారు. ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు వాళ్ళ మీద మనకు కోపం వచ్చినా సరే దాన్ని చూపించాం. అలాగే మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళగా అనిపించాలన్నప్పుడు కూడా చూపించాం. అలా చూపించకుండా ఉండడమే చాలా ఉత్తమమైన జీవితం. అలా ఉండాలి అంటే మనకు పెద్ద సాధన కంపల్సరీ కావాలి. ఈ మాసం సింహరాశి వాళ్ళకి ఇంకా ఎక్కువగా కావాలి. ఎందుకంటే వీళ్ళకి అలా ఉందాం అనుకుని ఉండనివ్వు. గ్రహస్థితి అలా ఉంది. వ్యయ స్థానంలో శుక్రుడు, తర్వాత ద్వితీయ స్థానంలో కుజుడు, రాశిలోనే రవి బుధ కేతువులు, ఇవి దీంతో తోడు చంద్రగ్రహణం ఇవన్నీ ఉన్నాయి కనుక వీళ్ళు శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని నామాన్ని జపం ఎక్కువ చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతారు. రెండోది ఏంటంటే కంటిలోంచి నీరు కారుతూ ఉంటుందని అన్నాం కదా, కంటి నుంచి నీరు కారకుండా ఆగే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ చదువుతూ ఉంటే. సో కంటిలో నీళ్ళు కారుతుంటే ఎవరైనా సరే అది జస్ట్ తుడుచుకొని ఒక కళ్ళు మూసుకొని మనసులోనే వాళ్ళు ఏ అవస్థలో ఉన్నా పర్లేదు, అంటే జనరల్గా స్నానం ఆచరించి చేయాలని ఏం లేవు నియమాలు ఇవి. జస్ట్ ఒక ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసుకొని మనసులో స్మరణ చేసుకోవాలి, బయటకు కాదు. ఎప్పుడైనా మనం స్నానం చేసి మంచి బట్టలతో ఉంటే, మంచి అవస్థలో ఉంటే కనుక ఈ మంత్రం బయట చదవచ్చు. లేదు మనం అవస్థ మంచిగా లేదు అంటే మనం ఉండే ప్లేస్ కానీ లేదా మనం ఉండే బట్టలు కానీ ఇవన్నీ కూడా కాదు అని అనుకుంటే మనసులో అనుకోవాలి. శివాయ గురువే నమః అని మనసులో అనుకుంటూ ఒక 10 నిమిషాలు చేస్తే ఆ కంట్లో నీరు ఆగిపోతుంది, తగ్గుతుంది వీళ్ళకి. ఇదొకటి. రెండోది ఏంటి అంటే వీళ్ళు ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం. ఈ మొత్తం ఎన్ని ఆదివారాలు వస్తాయి అన్ని ఆదివారాలు సెప్టెంబర్ మాసంలో నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుంటూ సూర్య ఆరాధన చేసుకుంటూ ఉంటే కంటికి సంబంధించిన విషయాలు కానీ వెన్నుకు సంబంధించిన విషయాలు కానీ ప్రాబ్లం లేకుండా ఉండగలుగుతారు. సింహరాశి యొక్క రాశి ఫలితాలు సెప్టెంబర్ మాసానికి సంబంధించి తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాంత్రే నమః. ఇదండి సింహరాశి యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.